కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బీజేపీ. ఈ నాయకులు ఆ నాయకులు అందరూ కలిసి మనం వింటా కానీ మన మీద పడ్డా కానీ మొక్కవని ధైర్యంతో మనం ప్రతి ఎన్నికలలో గెలుస్తూనే వచ్చినాం. ఈసారి ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి దాదాపు 50 నుండి 60 వేల ఓట్ల మెజారిటీ సాధించి ఇంకా ఇక్కడ శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ తక్కువ ఎక్కువ అయితే మేమున్నాము, ఇబ్బంది లేదని చెప్పి మన సికింద్రాబాద్ ప్రజలంతా మాకు అండగా నిలబడాలి. మీరంతా ఆ ఏంనే మేము దృష్టిలో పెట్టుకొని ముందంజల మనమే ఉన్నాము. ఈ పార్లమెంట్ కూడా నెగ్గుతా ఉన్నాం. మనకు కూడా ప్రతి రాజకీయ పార్టీ సర్వేలు ఎట్లా మన పార్టీల పరిస్థితి సర్వేలు చేయించుకుంటాం, అట్లనే మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా సర్వే చేయించుకుంటే ఇప్పటికీ 11% ముందంజలో ఉన్నాం. మనం 11% అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 21 లక్షల మంది ఓటర్స్ అన్న ఒక దాదాపు 45-50% పోల్ అయితే ఎండల తీవ్రత బాగుంది. ఒక 9 నుండి 10,000 ఓట్లే పోల్ అవుతాయి. 10,000 ఓట్లు పోయినా కానీ 11% మనం ఎక్కున్నామంటే 10 లక్షల ఓట్లు పోల్ అయితే మనం 11% ముందున్నామంటే దాదాపు 1,00,000 ఓట్లతోటి మనం ముందున్నాం. ఇప్పటికీ ఈ 1,00,000 ఓట్లతోటి ముందున్నాం కదా, ఎట్లకైనా గెలుస్తున్నామా అని చెప్పి ఇంట్లో అనుకొని ఉంటే కుదరదు. ఈ 10 రోజులు మా తిప్పలు మేము పడతా ఉన్నాం. అప్పుడు ఒక సికింద్రాబాదే ఉంటుంది, నాకు ఎక్కడ పోయినా కానీ ఏ గంట పోయినా కానీ ప్రచారంలో పంజానే కనిపిస్తుండే. ఇప్పుడు ఆ బార్డర్లు ఎట్లా ఉన్నాయంటే 25 కిలోమీటర్ల దూరం ఉంది మనకి. ఇదికరి నేను తిరగాల్సినవి ఈ 15-20 రోజుల నుంచి పాదయాత్ర చేసి నా బొక్కలు అరిగిపోతా ఉన్నాయి. నాకు నిద్ర లేదు, ఏం లేదు. అక్కడ కూడా చేస్తే జూబ్లీ హిల్స్ మనకు అనుకూలంగా ఉంది. 4 నుంచి 5 శాసనసభ నియోజకవర్గాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. అందులో మనకు 5 ఎమ్మెల్యేలు మన పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 6 ఉండే వాడు దుర్మార్గుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో తెలియదు మనకు. ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన మళ్ళీ ఆడే ఉంటుందో, రేపు ఇంకా బీజేపీలోకి పోతాడో, ఇంకెక్కడ ఉంటుందో తెలియదు. ఆయన తీసే ఇంకా కూడా నాతో కలుపుకొని 5 ఎమ్మెల్యేలే ఉన్నాం. 5 ఎమ్మెల్యేలు అంటే ఖచ్చితంగా అందరూ డైనమిక్ శాసనసభ్యులే ఉన్నారు. ఎవరు కూడా ఏదో వెనుకబడే ముద్ద లేకుండా లేదు. బాగా అంటే బాగా హుషారైన ఎమ్మెల్యేలు ఆ శాసనసభ నియోజకవర్గాలలో మంచి డామినేట్ చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు మనకు. ఎట్టి పరిస్థితిలో 1,00,000 పైనే మెజారిటీతో గెలుస్తున్నాం తప్ప మనం తక్కువ మాత్రం గెలవం. ఇంకోటి చాలా మంది రాజకీయ పార్టీలు అంటూ ఉన్నారు, సికింద్రాబాద్లో ఇప్పటికనుక టీఆర్ఎస్ గెలవలేదు, గెలిస్తే బీజేపీ గెలిచింది, లేకుంటే కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి చరిత్ర లిఖించాలి. ఇప్పుడు మనం అంతా కలిసి ఎవట్లా అన్నది సికింద్రాబాద్లో ఎంపీగా గెలవరు, గ్యారంటీగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచింది, గెలుస్తున్నదని చెప్పి జవాబు ఇచ్చే రీతిలో మనమంతా ఈ 10 రోజులు కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి పోయి వాళ్ళ నోటు అభ్యర్థన చేసి పోలింగ్ రోజు ఎండ తీవ్రత బాగుంది, ప్రజలు బయటికి వెళ్ళి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చేయవలసిన పని అంతా మేము చేసే పని అంతా మేము చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ పరిస్థితుల మా గురించి 1 గంట మీకు ఇబ్బంది అయినా పర్లేదు కానీ ఓటింగ్కు రావాలి, ఓటేసుకోండి అని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి మన కార్యకర్తలు లోటు లేదు, 1000 మంది కార్యకర్తలు ఉన్నారు. మేము చెప్పేది పోయిన తర్వాత ఇక్కడ అవన్నీ మనలో కూడా ఓటు పోలు చేయించుకునే బాధ్యత మీరు తీసుకుంటుంటే గ్యారంటీగా ఈడ విజయం సాధిస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల ఎంపీగా మనం గెలుస్తూ ఉన్నాం. ఇదంతా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారని తెలియజేస్తూ మాకు ఇక్కడ వరుసగా 4 మీటింగ్లు ఉన్నాయి. 10 గంటలకేమో ప్రచారం క్లోజ్ చేయాలి. ఎక్కువ సమయం తీసుకోకుండా మేము ఇప్పుడు కేటీఆర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. మీ అడ్డగుట్ట సౌండ్ అంతా కింతేనా? జై తెలంగాణ. అడ్డగుట్టలో మీరు ఇక్కడ గర్జిస్తే రేవంత్ రెడ్డి అదిరిపడాలి. జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాల.